హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. విజయవాడ అమ్మవారి దర్శనం చేసేసుకున్నాక ఇప్పుడు మేము ఇక్కడ నుండి కోటప్పకొండ వెళ్తున్నామండి. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా కదండి, మేము శ్రీశైలంకి 2 days ట్రిప్ వేసుకున్నామని. శ్రీశైలంకి వెళ్ళి వచ్చేసరికి దారిలో ఏమేమి ఆలయాలు ఉన్నాయో మ్యాక్సిమం అన్ని ఆలయాల్ని దర్శనం చేసుకుంటున్నామండి. ఫస్ట్ ఇక్కడ మేము విజయవాడ నుంచి స్టార్ట్ చేసాము. విజయవాడ అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇప్పుడు మేము కోటప్పకొండకి స్టార్ట్ అయ్యామండి. కోటప్పకొండకు కూడా వచ్చేసామండి. ఇప్పుడు కొండపైకి బస్సు వెళ్తుంది. మేము ఇలా కొండపైకి వెళ్తూ ఉంటామండి. ఈ లోపు మీరేం చేయాలి? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఈ కోటప్పకొండకి నేనైతే ఫస్ట్ టైం వస్తున్నానండి. నేను ఈ గుడికి ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ కోటప్పకొండలో ఏ స్వామి వారు ఉంటారో మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి. తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ శివాలయం అండి, శివుడు ఉంటారట. ఇప్పుడు మేమందరం వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటామండి. కొండపైకి వచ్చేసామండి. ఇక్కడ కొండపై నుంచి కిందకి చూస్తుంటే వ్యూ చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చారండి? వస్తే సరదాగా కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి మేము వచ్చేసరికి టైం 1:30 అయిందండి. 2 గంటలకే గుడి క్లోజ్ చేసేస్తారంట. మళ్ళీ 3 o'clock తీస్తారట. మేము ఫస్ట్ స్వామివారి దర్శనం చేసేసుకుని ఆ తర్వాత వచ్చి భోజనం చేద్దామని ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నామండి. ఈ గుడికి స్టెప్స్ అవి ఎటున్నాయో మాకు తెలియదు, కానీ ఇటు సైడ్ అయితే లిఫ్ట్ ఉంటుందంటండి. మేము లిఫ్ట్ ఎక్కేసి పైకి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చేసామండి. ఇక్కడ మేము పైకి వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే గుడి క్లోజ్ చేసేసారండి. సరే అని చెప్పి మేము వెళ్తూ ఈ కొండపైన గుడి పైన దగ్గర నుంచి చూస్తే ఈ వ్యూ అంతా చూడండి, చాలా బాగుంది. అంటే మొత్తం ఇక్కడ ఉన్న ప్లేస్లన్నీ కూడా మనకి బాగా క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఇంకా గుడి ఓపెన్ చేశాక వచ్చి దర్శనం చేసుకుందామని కిందకి వెళ్ళి భోజనాలు చేసేస్తున్నామండి. మేము మధ్యాహ్నం తినడానికి మా చిన్నమ్మ పులిహార చేసి తీసుకువచ్చిందండి. ఇప్పుడు పులిహార ఆవకాయ పెరుగు కాంబినేషన్లో భోజనం చేసేస్తున్నాము. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సరదాగా ట్రిప్ వేసుకొని ఇలా కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇలా వెళ్ళడం అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అండి. మేము అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటాము కూడా. మేము భోజనం చేసేసి మళ్ళీ లిఫ్ట్లో కొండపైకి వచ్చేసామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి నాతో పాటు మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి. ఇక్కడే కొండపైన ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ పైన వేరే ఆలయం ఉందంట. ఇక్కడ కొంతమంది అయితే అదే మెయిన్ గుడి అని చెప్తున్నారండి. ఇప్పుడు మాలో కొంతమంది అంత పైకి ఎక్కలేమని చెప్పి మా కజిన్స్ అయ్యి ఆగిపోతున్నారండి. మేము కొంతమంది పైకి వెళ్తున్నాము ఇప్పుడు. కానీ స్టెప్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇదంతా ఎక్కి మేము పైకి వెళ్ళాలి. చాలా మెట్లు అయితే ఎక్కేసామండి. ఇంకా దగ్గరికి వచ్చేసామండి. అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలి ఇప్పుడు మనం. ఫైనల్గా మొత్తం మీద కష్టపడి ఏదో రకంగా పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అండి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మో, నేను చెప్పా కదండి ఫస్ట్ టైం వస్తున్నానని. చాలా పెద్ద పుట్ట ఉందండి. ఇదిగో మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా పెద్ద పుట్ట ఉంది. నాకైతే చాలా భయం వేసిందండి. ఇంత పెద్ద పుట్టని ఇంత దగ్గర నుంచి చూడడం అంటే చాలా భయంగా ఉంది. అయినా సరే అలాగే మా అక్క వాళ్ళని పట్టుకుని అలా ఒక ప్రదక్షిణ చేసి వచ్చాము. ఈ పుట్టలోనే నిజంగానే నాగేంద్ర స్వామి ఉంటారటండి. స్వామివారి దర్శనం చేసేసుకుని కిందకి వెళ్ళిపోతున్నామండి. ఇందాక మేము ఎక్కేటప్పుడు వేరే స్టెప్స్ ఎక్కాము, ఇప్పుడు దిగి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నామండి.
లిఫ్ట్లో కొండ దిగి ఇటు సైడ్కి వస్తే ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉన్నాడండి. ఇక్కడ మేము దగ్గరికి వచ్చి చూస్తే ఇటు సైడ్ ఒక ద్వారం ఉంది. ఇందాక మీకు ఫస్ట్లో చెప్పా కదండి, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు, మేము లిఫ్ట్లో కొండపైకి వెళ్ళామని. ఇదిగోండి ఇటు సైడ్ నుంచి నడిచి వెళ్ళేవారు ఇటు సైడ్ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చండి కొండపైకి. ఇందాక మీకు కొండపై నుంచి అంతా చూపించాను కదండి, ఇప్పుడు కింద ఇటు సైడ్ వచ్చాము కదా, ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా ఇక్కడ కోటప్ప కొండ అంతా చూసారు కదండి. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది కదా. ఇప్పుడు మేము ఇక్కడ నుండి త్రయంబకేశ్వరం వెళ్తున్నామండి. అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మా ఫ్యామిలీ ట్రిప్ ఎంత బాగా జరుగుతుందో, మేమందరం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.